సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద వర్ధంతిని పురస్కరించుకుని సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోహెడ గ్రామ సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్ మరియు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు యువజన అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా పాఠశాల ఆవరణలోని స్వామి వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్ మాట్లాడుతూ యువశక్తి అనునది అణుశక్తి కంటే బలమైనది అని విద్యార్థులకు గుర్తుచేశారు. యువజన చైతన్యమే లక్ష్యంగా దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం ఎంతో కీలకమని, యువశక్తికి ఆదర్శప్రాయుడైన వివేకానందుని స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ చికాగో మత సమ్మేళనంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, దేశ ఐక్యతను మరియు సోదరభావాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద అని కొనియాడారు. విద్యార్థులు ఆయన చూపిన మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు నగేష్, ఉపాధ్యాయులు ఓదెలు, ఇతర ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొని స్వామి వివేకానందునికి ఘన నివాళులర్పించారు.